ప్రకటించుకుందాం. అందరూ తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రం. ఈ శ్రేష్టమైన పరిశుద్ధ దినములో నీ బిడ్డలతో మీ వాక్యం ద్వారా చూటిగా చక్కగా వారికి అర్థమయ్యే రీతిగా ప్రభావ మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా జీవితంలో ఇంత మంచి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలు మీ విలువైన మాటలు విన్నప్పుడు వారికి మంచి ఆత్మీయ బలము, శక్తి, ఆరోగ్యము, ఆయుష్, క్షేమము, నెమ్మది, శాంతి, సమాధానం దయచేయండి. ఈ అల్పుని దీనుని నన్ను పూర్తిగా మీ శిలువ చాటుకు మరుగు చేసుకొని ప్రతి బిడ్డతో మీరు చూటిగా మాట్లాడమని యేసు నామములో ఎంతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతి క్రైస్తవ బిడ్డలకు తెలుసు ఇదే డిసెంబర్ మాసం యేసు ప్రభు మరి ఈ మంత్ లో ఆయన బర్త్డే చేసుకుంటాం అనేది అందరూ తెలుసు. కానీ ఒకటి లేఖనాలను మీరు చూడండి, మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు. కష్టంలో ఉన్నా, రోగంలో ఉన్నా, బాధలో ఉన్నా నువ్వు ఆశ్చర్యకరుడు. నీ హృదయంలో జన్మిస్తే, నీ హృదయంలో ఉంటే ఏ తెగులుని గుడారమో సమీపించదు. ఆశ్చర్యకరుడు. మనం ఆరాధించే దేవుడే చాలా ఆశ్చర్యకరుడు. అది ఫస్ట్ ప్రతి క్రైస్తవ సమాజం అది గమనించాలి. అంతేకాని మనం ఏదో రంగులు వేసుకొని షోపుటాప్ కొత్త బట్టలు వేసుకొని చేసుకుంటేనే క్రిస్మస్ కాదు. ఆశ్చర్యకరుణ్ణి మీరు ఎల్లప్పుడూ మీ జీవితాంతం కలిగి ఉంటే మీకు క్షేమకరం, దీవెనకరం, ఆశీర్వాదకరం. ఒకసారి బైబిల్ లేఖనాలు తీసుకుందాం. బైబిల్స్ వారు దయచేసి తీసుకోండి. లూకా సువార్త 2వ అధ్యాయం 25 నుంచి 33 వరకు ఏం రాయబడిందో గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయం 25 నుంచి 33 వరకు. చూడండి, యేసు ప్రభు పుట్టుక గురించి అక్కడ క్లియర్ గా వ్రాయబడ్డది. యేసు ప్రభు పుట్టిన 8 రోజులకే ఆయనను యెరూషలేం దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. మనము మరి బైబిల్ పాటిస్తున్నామా, వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా చూసుకోవాలి. 21 చూస్తాం, అది ఎక్కడ రాయబడి ఉన్నదో మీకే తెలియాలి. కానీ యేసు ప్రభు పుట్టిన 8వ దినమున ఆయన యెరూషలేం దేవాలయానికి తీసుకుపోయింది. ఆ దేవాలయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. యెరూషలేమందు సీమోను అనే ఒక మనుషుడు ఉన్నాడు. అయితే కంటిన్యూషన్ చదవడం నుంచి పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. ఆ సిమియోను గురించి నేను మీకు చెప్తా. అతడు నీతిమంతుడు, ఇంకా భక్తిపరుడు, పరిశుద్ధాత్మ శక్తి అతని పైనది. ఇప్పటి ఈ రోజుల్లో సంఘస్థులు అల్లరి చేసుకుంటే చప్పట్లు కొట్టుకుంటే ఎగురుతారు. అట్లా రాదు. ఆయన సిమియోను గురించి మనం తెలుసుకుంటే ఆయన భక్తిపరుడు, ఇంకా నీతిమంతుడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. కానీ ఇప్పటిలో భక్తులం అనుకోను, విశ్వాసం అనుకోను, చాలా ఓవర్గా భాషలు మాట్లాడతారు. అట్లా కాదు. నువ్వు నీ సైలెన్స్ ఉన్నా దేవునికి నీ హృదయంలో ప్రభు ఉంటే సరిపోతుంది. ఈ సిమియోను నీతిమంతుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, దేవుని శక్తి కలిగిన వ్యక్తి. ఆ దేవాలయంలో ఉన్నాడు. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణం పొందడని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. యేసు ప్రభును చూడక ముందు
నువ్వు చనిపోవు అని పరిశుద్ధాత్మ దేవుడు ముందే చెప్పిండు సిమియోనుకు. అంటే యేసు ప్రభువును చూసిన తర్వాతనే నువ్వు చనిపోతావు అనేది పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చెప్పినట్లు అర్థం చేసుకోండి. కంటిన్యూషన్ చేయాలి. చూడండి, ఆ చిన్న శిశువును యేసేపు మరియలు యేసు ప్రభుని దేవాలయాన్ని తీసుకొచ్చినప్పుడు చేతుల మీద ఎత్తుకొని ఆయన దేవుని స్తుతిస్తూ ఇట్లా దీవించండు. నాగా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్ని దేవులకు నేను భయపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలకు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కళ్ళారా చూచితిని అని మరి సిమియోను యేసు ప్రభుని చేతుల మీద తీసుకొని మరి దేవుని స్తుతిస్తూ ఆ మాటలు పలికిండు. మనం ఎట్లా పలుకుతాను? హల్లెలూయా అని పలుకుతాను. పొద్దంతా కొట్టుకుంటా కూర్చొని అక్కడ మీకు హీలింగ్ జరుగుతాను అన్నాడు. వాస్తవం నేను చెప్పేది, దేవుని స్తుతించి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి. అదే బైబిల్ చెప్తుంది. కానీ ఈయన యేసు ప్రభును తన చేతుల మీద తీసుకొని నీ రక్షణను నేను కనులారా చూస్తుంది అని చెప్పి సిమియోను వారిని మరి 33వ వచనం చదవండి ఒకసారి. యోసేపు ఆయన తల్లి ఆయన గురించి చెప్పిన మాటలను బట్టి ఏమైందో ఆశ్చర్యపడ్డారు. మన దేవుడు ఆశ్చర్యకరుడు అని చెప్తున్నా. తల్లిదండ్రులే చిన్నప్పుడు 8 days ఆశ్చర్యపడ్డారు. వింటుందా? మనము 21కి పేరు పెట్టుకొని మనం సంతోషపడతాం. కానీ ఆ యేసు ప్రభును 8 రోజులప్పుడే సిమియోను బ్లెస్ చేసి ఆశీర్వదించాడు. ఆ మాటలు విన్న యోసేపు మరియలు ఆశ్చర్యపడ్డారు. అంతేకాదు, ఇది ప్రపంచానికి ఆశ్చర్యం. యేసు ప్రభువు పుట్టడమే లోకానికి గొప్ప ఆశ్చర్యకరం. కాబట్టి ఈరోజు నేను చెప్పే అంశం మీరు దయచేసి గమనించండి. మనము ప్రార్థిస్తున్న దేవుడు ఆశ్చర్యకరుడు. వింటున్నా? దేవుని విలువ తెలుసుకున్నప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు? ఫలాని వ్యక్తి మంచోడు, ఆయన అన్ని చేయగలడు, ఆశ్చర్యకార్యములు చేస్తాడు అన్నప్పుడు ఆయనను మనం స్తుతించగలం. దేవుని గురించి తెలుసుకోలేనప్పుడు మీరు ఎలా చేస్తారు? ఇప్పుడు ఒకటి తల్లిదండ్రులే తెలుసుకున్నారు. ఎందుకు? సిమియోను చేతుల మీద పట్టుకొని యేసు ప్రభును బ్లెస్ చేసి స్తుతించాడు. ఆ మాటలు విన్న తల్లిదండ్రులకు ఏమైంది? ఆశ్చర్యమైంది. నేను చెప్తున్న దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు ఆశ్చర్యకరుడు. ఒకటి మీరు చూడండి, బైబిల్ వారు దయచేసి మత్తయి సువార్త 8వ అధ్యాయం 27, 26, 27 వచ్చిన చదవండి. బైబిల్ వారు చూడండి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి వారిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి చూడండి, ఇప్పుడు మనుషులు ఆశ్చర్యపడతారు. సిమియోను చెప్పి చిన్నప్పుడే దీవించింది కదా, ఈయన ఆశ్చర్యపడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవుతానని చేసిండు. అయితే యేసు ప్రభు తన జీవితంలో కూడా ఆ మాట నెరవేరింది. ఆయన జీవితంలో యేసు ప్రభు ఏం చేసింది తెలుసా? గాలిని, సముద్ర పొంగును గద్దించడానికి ఏమైంది? నిమ్మలమైంది. మన జీవితంలో అలాంటి తుఫాన్ లాంటి శ్రమలు రావచ్చు, పెద్ద రోగం రావచ్చు, మరణం కూడా రావచ్చు. ఏమున్నది? ఒక్కటి గుర్తు పెట్టుకో, ఓ విశ్వాసి, బ్రతుకుడు కావాలంటే ఆనాడే రాయబడ్డది. అయ్యో నువ్వు ప్రార్థన చేసిన ఇట్లేది జరిగినట్టు జరగాలంటే యేసు ప్రభు ఏ రీతిగా అయితే మరి ఇట్లా అభిషేకింపబడి సిమియోను ఎత్తుకొని ఆశీర్వదించి అభిషేకించిన యేసు ప్రభు చనిపోలేదా? మన కుటుంబంలో మరణం రాగానే కుంగిపోవద్దు. ఎప్పుడు
దేవాన్ని చిత్తం, నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు తీసుకున్నావు, ఇది పర్మనెంట్ ప్లేస్ కాదు. నాకు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యేసు ప్రభుని గురించి నేను మీకు చెప్తున్నా. ఆయన ఆశ్చర్యకరుడని తల్లిదండ్రులే తెలుసుకున్నారు. క్రిస్మస్ జరుపుకుంటున్న మనము మన దేవుడు ఆశ్చర్య కార్యము చేసేవాడని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు గాలిని తుఫాను గద్దించగానే ఏమైంది? నిమ్మలమైంది. అయితే అది బాగా తుఫాను వస్తుంది, మనమైతే భయపడిపోతాం. యేసు ప్రభు అక్కడ నుండి గాలిని తుఫాను గద్దించగానే కాంగా నిమ్మలంగా అయిపోయింది. జనులు అది చూసి ఏమనుకున్నారు? ఆశ్చర్యపడ్డారు. అవును, అరే మొన్నటిదాకా గిట్లున్నారు ఈ మనుషులు, ఇప్పుడు గిట్లయ్యారు. అవును, మనము కింద పడ్డా తిరిగి లేస్తాం. బాధలో ఉన్న దేవుడు ఆ బాధను తీసేస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తే ఆపడతరము కాదు. దేవుడు దీవిస్తే అది ఎవరు కూడా చేసినా పోదు. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, జనులందరూ గాలి తుఫాన్ ఆగిపోయినప్పుడు జనులందరూ ఆశ్చర్యపడ్డారు. సిమియోను గారు చెప్పిన మాట కరెక్ట్ నెరవేరిందా లేదా? ఆయన ఆశ్చర్యకరుడు అని చెప్పి దీవించాడు. నేను మీకు చెప్తున్నా, మీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే పేరు పెట్టి మంచిగా దీవించాలి. ఇక్కడ నేను మీకు ఇంకోటి కూడా దయచేసి చెప్తున్నా, జ్ఞాపకం చేసుకోండి. అదే మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుంచి 20 వరకు చూడండి. మత్తయి సువార్త. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాడు. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయేది. యేసు ప్రభు మాట ఎట్లుందో ఎండిపోతే ఏమైంది? చూడండి, శిష్యులు యేసు ప్రభు మాటలు చూసి ఆశ్చర్యపడ్డారు. బైబిల్ చదువుతున్నాం మనం, ఇది దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడనే ధైర్యం, విశ్వాసం కలిగి మనం ఉండాలి. నేను మీకేం చెప్తున్నా, డాక్టర్లు బ్రతకాలన్నా కూడా ఫియర్ నాట్, భయం లేదు. ఎందుకు చెప్పనా? మన దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఎందుకంటే ఆయన ఇన్ఫాంట్ గా శిశువుగా ఉన్నప్పుడే సిమియోను ఆయన ఎత్తుకొని దీవించింది. ఆ మాటలు విన్న తల్లిదండ్రులే ఆశ్చర్యపడ్డారు. అంతేకాదు, ఇంకెవరు ఆశ్చర్యపడ్డారు? గాలి తుఫాను గర్జిస్తే అక్కడ ఉన్న జన సమూహం కూడా ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడు శిష్యులు ఆశ్చర్యపడ్డారు. ఎందుకు ఆశ్చర్యపడ్డారు చెప్పనా? ఆయన సేవలో వెళ్ళిపోతాడు, ఆకలి అన్నాడు, అందరూ చెట్టు మీద అలా దొరికితేమో పండ్లు అని చూసినప్పుడు ఒక్క పండు కూడా లేదు. నువ్వు ఇక ముందంత కాయకు నువ్వు ఆకలి చెప్పించాడు. వెంటనే ఆ చెట్టు ఏమైంది? ఎండిపోయింది. ఆయన మాటల్లో ఆశ్చర్యం ఉంది, ఆయన చూపుల్లో ఆశ్చర్యం ఉంది, ఆయన ముట్టుకుంటే ఆశ్చర్యమే ఉంటది. అందుకే ఆశ్చర్యకరుడైన దేవుడిని మీరు మర్చిపోవద్దు. నేను మీకు చెప్తున్నా, రోగం పోలేదను, మన అప్పులు తీరలేదను, మన బాధలు పోలేదను మీరు దిగులు పడద్దు. చిన్నప్పుడు 8 రోజులప్పుడే సిమియోను ఇలా చేతుల మీద ఎత్తుకొని యేసు ప్రభును ఆశీర్వదించిండు. నా ప్రియదేవుని బిడ్డలారా, ఆ మాటలు విన్న యేసు ప్రభు తల్లిదండ్రులు యోసేపు మధ్యనే ఆశ్చర్యపడ్డారు. ఆయన సేవా జీవితంలో ఆయన చేస్తున్న దాన్ని అనేకులు కూడా విని ఆశ్చర్యపడుతున్నారు. నిజంగా జీసస్ ఇస్ రియల్. యేసు ప్రభు నిజమైన దేవుడు. మీరు నమ్మినా నమ్మకున్నా నేను తెలుసుకున్న సత్యాన్ని మీకు నేను తెలియజేస్తున్నా. ఆయన మాట గద్దిస్తేనే చెట్టు ఎండిపోయింది. అది విన్న శిష్యులు ఏం చేసిండు? ఆశ్చర్యపడ్డారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బోధలు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. అదే మత్తయి సువార్తలో చూడండి, 22వ అధ్యాయం 31, 32 వచనాలు చూడండి.
నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. యేసుప్రభు బోధిస్తే జనులు ఏం చేస్తున్నారు? ఆయన బోధలో కూడా ఆశ్చర్యం ఉన్నది. ఇవాళ మనము డోలు కొట్టుకుంటా పోయారు పెట్టుకొని ఎంత చేసినా అంత తీసుకురాకపోవచ్చు. ఎన్ని క్యాండిల్స్ పెట్టి యేసుప్రభు పుట్టినని మనము అది కేక్ కట్ చేసుకున్నా మన వాటికే తృప్తి ఉంటుంది. కానీ జనులు యేసుప్రభు బోధ విని కూడా ఆశ్చర్యపడ్డారు. కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను మరొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అదే మత్తయి సువార్త 9వ అధ్యాయం 32 నుంచి చూడండి. 9వ అధ్యాయం 32. మన దేవుడు ఆశ్చర్యకరుడు. జనాలు ఎవరేమని అనుకొని దేవుని పట్టుకున్నామంటే గట్టిగా నమ్మాలి, ఆయన విశ్వాసం ఉంచాలి. యేసును ఆయన శిష్యులను వెలుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జన సమూహములు ఆశ్చర్యపడిరి. చూడండి, యేసు ప్రభు సువార్త సేవ చేస్తున్నప్పుడు ఎవరిని పట్టుకొచ్చిందో? దయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి. దయ్యం పట్టిన ఒక మూగవాణ్ణి తీసుకుని వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. వాడు మూగవాడు, మాటలు రావు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది యేసు ప్రభు దగ్గరికి? ఆ కంటిన్యూసించి అదే ఆ దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాటలాడగా జన సమూహములు ఆశ్చర్యపడిరి. జన సమూహములు ఆశ్చర్యపడ్డారు. చూడండి, దయ్యాన్ని వెళ్ళగొట్టబడిన తర్వాత మూగవాడు మాట్లాడుతున్నాడు. నువ్వు నాస్తికులైన, ఏదిష్టువైన, మార్కిస్టువైన ఎవరైనా యేసు ప్రభు వాక్యము చదివినప్పుడు దాంట్లో విలువ తెలుస్తుంది. తింటేనే రుచి తెలుతలేదైనా తినని తెలుతుందా? యేసు ప్రభును నమ్ము ఫస్ట్. ఆయన మూగవారికి నోరిచ్చిండు. దయ్యాన్ని వెళ్ళగొట్టబడిన తర్వాత మూగవాడు మాట్లాడిండు. జన సమూహములు ఆశ్చర్యపడ్డారు. అబ్బా, ఇంత గొప్ప దేవుడా అని ఆశ్చర్యపడ్డారు. ఆ ఆశ్చర్యకరుడైన దేవుని దయచేసి మీరు హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలి. రోగం వచ్చిన, భయమైన, దిగులైన, అప్పైన, శ్రమ అయినా దేని కొరకైనా ముందు ప్రార్థన చేయండి. మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన పుట్టినప్పుడే సింహం ఎత్తుకొని దీవించిండు. ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు, జన సమూహము ఆశ్చర్యపడ్డారు, శిష్యులు ఆశ్చర్యపడ్డారు, ఆయన బోధ విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఇంకా దయచేసి మీరు మార్క్స్ వార్తలకు రండి. 5వ అధ్యాయం 20 నుంచి. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెకపోలిలో ప్రకటింప ఆరంభింపగా 19 నుంచి ఆయన వానికి సెలవీయగా, నీవు నీ ఇంటివారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెకపోలిలో ప్రకటింపక ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడి. వాడు ఏ రోగం తొట్టున్నాడు? ముందు సేనాదయం పట్టినాడు. సేనాదయం, సేన అంటే చాలా దయాలు పట్టినాయి మనకి. సేనాదయము పట్టి వాడు సమాధుల్లో ఉండేవాడు, ఇళ్ళలో రాడు, ఏమైనా సమాధుల్లో పట్టాడు వాడు. అలాంటి వాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థత పొందినప్పుడు, ఆ యేసు ప్రభు మనలో ఉన్న దయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు జనసమూహము అందరూ ఆశ్చర్యపడ్డారు. మన దేవుడు ఆశ్చర్యకరుడు. వింటున్నా? ఏం భయపడద్దు, లోకం వైపు చూడకు, మునిగిపోతావు. శిష్యులు సముద్రంలో వస్తున్నప్పుడే అలలు కొడుతూ తుఫాను వస్తుంటేనే అయ్యా మేము నశించిపోతున్నాం అని అరిచినప్పుడు ఆగిపో అని గాలిని గద్దించగానే అలలు, గాలి అంత కాంగా అయిపోయింది. నీ
ఈయన జీవితంలో ఏ రోగాలు వచ్చి ఇట్లా కదిలించినా, ఏ బాధలు వచ్చిందా మనలో ఊపేసిన దిగులు పడద్దు. ఎందుకంటే యేసు ప్రభును చిన్నప్పుడే 8 రోజులకి ఎత్తుకొని సిమియోను దీవించాడు. వింటున్నా? ఆ సిమియోను నీతిమంతుడు, ఇంకా భక్తిపరుడు, పరిశుద్ధాత్మతో నిండినవాడు. ఇప్పుడు చాలా మంది ఆయా సంఘాలలో పరిశుద్ధాత్మ వచ్చిందంటారు. మీరు ముట్టుకుంటే బాగవుతారా? ఒక్కసారి క్వశ్చన్ చేసుకోవాలి. దేవుని వాక్యానికి లోతుకు దిగాలని నిలువెంతున్నది ఏతే నిలువెంతుందో తెలుస్తుంది. నీ లోపల ఆయన మీద పరిశుద్ధాత్మ శక్తి ఉన్నట్టు వ్రాయబడ్డది. నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ అంటే దేవుడే కదా. నువ్వు భాషలు మాట్లాడుతావు కదా. ఇది ముట్టు, కుష్ఠరోగం పోతుందో లేదో ముట్టు, గర్తించు. మనం ఇంకా ఎదగలేదని క్రైస్తవ్యంలో నేర్చుకోవాలి. బైబిల్ని బట్టి ఆ దేవుడు మాత్రం ఆశ్చర్యకరుడని గట్టిగా నమ్ము. నీ జీవితాన్ని ధన్యం చేస్తాడు. నీ జీవితంలో కొత్తగా ఉన్నవి. ఆయన శిష్యులు ఆ చెట్టును గద్దించగానే చెట్టు ఎండిపోయింది కదా. ఆయన మాటలో పవర్ ఎంతుందో ఒకసారి ఆలోచించుకో. శిష్యులు అది చూసి ఆశ్చర్యపడ్డారు. దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, దేవుడు ఆశ్చర్యకరుడు. నువ్వు ప్రార్థన చేయి, నీ జీవితాన్ని ధన్యం చేస్తాడు. ఎండిన ఎముకలను జీవింపజేసే దేవుడు. తెలుసా? నేను మీకు చెప్తున్నా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఈ ముగ్గురు అగ్నిగుండంలో వేసినాయని భయపడ్డారా? పోరాజా, ఆయన మా దేవుడు రక్షించినా సరే, రక్షించకపోయినా సరే, నువ్వు పెట్టిన విగ్రహాన్ని మాత్రం మేము మొక్కం. ఖండితంగా చెప్పింది. ఎందుకు? దేవుని గురించి వాళ్ళకి తెలుసు. మరి అలా మనము పండుగ చేసుకోవాలనే క్రైస్తవులు ఉండొద్దు. నిజమైన ప్రభువును స్తుతించే బిడ్డలంగా మనం ఉండాలి. నిజంగా బాధలో, కష్టంలో, రోగంలో మన దేవుడు మనల్ని తప్పించి కాపాడుతాడు. మన ఆశ్చర్యకరుడు మనకు తోడై ఉంటాడని నమ్మకం మీద కలిగి ఉండాలి. ఇప్పుడు ఇంకోటి కూడా దయచేసి నేను మీకు చెప్తున్నాను, దయచేసి గమనించండి. షార్ట్ గా చెప్తున్నా. యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో మరి 5 కుమార్తె ఇంటికి పోయాడు. ఆయన శతాధిపతి. ఓవరాల్ గా చెప్తున్నా, గమనించండి. శతాధిపతి ఇంటికి పోయినప్పుడు, అయ్యా నా బిడ్డకు జ్వరం వచ్చింది, మా ఇంటికి రా అంటే పోయిండు. పోయే వరకు ఆ చిన్నపిల్ల చనిపోయింది. దాదాపు 12 సంవత్సరాల ఈడుగల అమ్మాయి చనిపోయింది. యేసు ప్రభు వచ్చింది. చనిపోయినా ఇక దేవుడితో పనింది అంటుంది అక్కడ కొంతమంది. కానీ యేసు ప్రభు ఒక్కటే చెప్పాడు, నమ్మిక మాత్రం ఉంచు. మనము చనిపోతాం, దేవుని మాత్రం నమ్మి చనిపోండి. నేను మీ అందరికి చెప్తున్నా, దేవుని నమ్మి చనిపోతే పరలోకం వస్తుంది. ఇది 70-80 ఏళ్ళున్నా మనం చనిపోవాలి. బైబిల్ అదే చెప్తుంది. మన్నైనది వెనుకటి వలె మట్టికి చేరును, ఆత్మ దయచేసిన దేవుని ఎదురు పోతుంది. ఈ లోకంలో నిజమైన దేవుడు ఎవరు, ఆశ్చర్యకరుడు ఎవడు నువ్వు తెలుసుకునే లేదు. ఎట్లా? దయచేసి మనం ఆరాధించే దేవుడు రక్షించే సమర్థుడు. కాబట్టి మీరు ప్రభునందు ఆయన ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు కాబట్టి మీరు బలంగా దేవుని వాక్యం విని విశ్వసించండి. ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, అనేకులు ఆయన బోధ విని కూడా ఆశ్చర్యపడ్డారు. వింటున్నా? యేసుప్రభు బోధన విని ఆశ్చర్యపడ్డారు, ఆయన చేసిన కార్యాలు విని ఆశ్చర్యపడ్డారు. ఇంకా అదే మార్కు సువార్త మీరు ఒకసారి చూసుకుంటే యేసుప్రభు ఆశ్చర్యకరుడు ఎట్లనో కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మార్కు సువార్త 15:44 ఆయన చంపినాక కూడా జనాలు ఆశ్చర్యపడ్డారు. చూడండి. రాజులకి ఆశ్చర్యం కలిగింది. పిలాతు రాజు యేసు ప్రభుని శిలువ కొట్టిపించిండు. అందరూ
కొరడాలతో రాత్రంతా శిల్వ మరణం, శిల్వ మీద కొట్టి దప్పికైతుందంటే చేతినిచ్చి తాకిచ్చి పొడిచినాక ఇంతలోనే ఆయన చనిపోయినాన్ని ఎవరికి ఆశ్చర్యం అనిపించింది? పిలాతుకు ఆశ్చర్యం. పుట్టిన కానించి సత్యదాకా దేవుడి గురించి ఆయన ఆశ్చర్య కార్యములు జరిపించిండు. ఆయన చేతలన్నీ ఆశ్చర్య కార్యములే. మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నా, పుట్టినప్పుడు ఏం చేసిండు సిమియోను? పుట్టిన కానించి సత్యదాకా శిలువ మరణం పొంది తిరిగి లేచేదాకా ఆయన ఆశ్చర్యకార్యం. భూమి మీద ఎవరు సమాజంలో పెట్టినాక 3 రోజులకు లేచిండ్రు. రాజులే ఆశ్చర్యపడ్డాక ఇప్పుడున్నోడు అట్లట్లయింది ఇట్లట్లయింది అట్లట్లయింది అని ఎన్ని చెప్తుంది. వచ్చి బైబిల్ చదువు, ఆ పవర్ ఏంటో తెలుసుకో. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని బైబిల్ మనకు సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ చేయడం సంతోషమే, కానీ మనము ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తను మనం కలిగి అనేకులలో ఈ ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసిన కార్యాలు, అద్భుతాలు తెలియజేయాలి. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. అదే లూకా సువార్తలోకి రండి, 18వ అధ్యాయం 17 నుంచి చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం లూకా సువార్త 2వ అధ్యాయం 17 నుంచి. వారు చూసి ఈ శిష్యుల గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. చూడండి, గొర్రెలు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు ఏం చేసిండు? దేవదూత వచ్చింది. అమ్మా, క్రిస్మస్ సందర్భంగా దేవదూత వచ్చి గొర్రెలకు చెప్పింది. ఆ గొర్రెలు ఏం చేస్తుండ్రు? ఆ గొర్రెలు ఏం చేసింది తెలుసా? ఆ దేవదూతలు చెప్పిన మాటలన్నీ అనేకులకు ప్రకటించిండ్రు. మనం ఓన్లీ చర్చిలో కేకులు కట్ చేసుకుంటాం, కొత్త బట్టలు చేసుకుంటాం, ఇంట్లో సూపర్ తింటాం. ఆయన చేసిన కార్యంలో, ఆయన చెప్పిన మాటలు గొల్లలు వాడవాడ, గల్లి గల్లి, వీధి వీధి వెళ్ళి ప్రకటించిండ్రు. ఆ మాటలకు అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. నేను మీకు ఒకటి చెప్తా షార్ట్ గా. యేసు ప్రభు పుట్టినప్పుడు దేవదూతలు వచ్చినాయి, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చిండు, ఇంకా గొల్లలు వచ్చిండు. వీళ్ళందరూ వెళ్ళి యేసు ప్రభు చూస్తే క్రిస్మస్ ఎక్కడుంది బైబిల్లో అన్నారు. ఆ దినాలలోనే కైసరయ్యకు ఫస్ట్ సెన్సస్, మొదటి జనాభా లెక్కలని రాయబడి ఉండే. నీ తాత ముత్తాత పేర్లే మనకు తెలివయి. ఇప్పుడున్న జనరేషన్ లో పెద్ద సైంటిస్టులు అయినా ఎవరు అయినా ఒక 4 తరాల కట్టి నీ తాత పేరు చెప్పు, ఎప్పుడు పుట్టిందో నీ తాత గురించి చెప్పు. బైబిల్లో రాయబడ్డది. ఇది మొదటి ప్రజా సంఖ్య అని. దీన్ని మనం బేస్ చేసుకొని క్రిస్మస్ జరుపుకుంటానికి ఇది లేదే లేదు కదా. నీకు ఎక్కడా నువ్వు తెలు మొదటి ప్రజా సంఖ్య అప్పుడు నువ్వు ఉన్నవా? లేఖనాలు అన్ని తెలుసుకోవాలి. ఒక 100 నాటి 2 ఏళ్ల నాటి కాలం సంగతి అప్పుడు రాసేటప్పుడు ఇప్పుడు ఉంటామా? అప్పుడు అశోకుడు ఏరిందట, పరిపాలించిందట, రోడ్ల పొడి చెట్లు పెట్టిందట, అర్థం అంతే. కానీ అవన్నీ ఏ రోజు పెట్టిండు, ఎప్పుడు పెట్టిండు, ఎందుకు రా బాబు? నమ్ము, ప్రభుని నమ్ము. బైబిల్లో మొదటి సెన్సెస్ ఉన్నాయి. దాన్ని బట్టి 8వ రోజు తీసుకొచ్చిండు, దేవాలయానికి రాయబడ్డది. ఈ 8వ రోజు వెనకపోతే క్రీస్తుని పేరు చేసుకొని క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని రాయబడి ఉన్నది. అది తెలియదా? ఆ 8 రోజుల నుంచి ఈ నుంచి 25 నుంచి 31 దాకా వెళ్ళు ఎంతో మళ్ళా న్యూ ఇయర్ కాటే వస్తాం మనం. దాన్ని వెయిట్ చేసుకున్నప్పుడు చేస్తే మనం చాలా పిచ్చోడు విమర్శిస్తే మనం విమర్శింపబడడానికి వీల్లేదు. దేవుడు నిజంగా ఫస్ట్ సెన్సస్ అప్పటిన్న విశ్వాసులు, అప్పటిన్న ప్రార్థన పరులు, అప్పటిన్న దైవాత్మలు కలిగిన బిడ్డలు దేవుని లేఖనాలు రాసి క్లియర్ గా పెట్టిండు. మళ్ళీ అందుకు సిమియోను 8 రోజులు అప్పుడే యేసు ప్రభుని ఎత్తుకొని
మరి దీవించాడు. ఆయన ఆశ్చర్యకరుడని దీవించాడు. ఇప్పుడు గుళ్ళలు చెప్పిన మాటలకు జనాలు ఆశ్చర్యపడ్డారా లేరా? ఎవరెవరు ఆశ్చర్యపడ్డారు యేసుప్రభు గురించి విని? చెప్పండి. తల్లిదండ్రులు ఆశ్చర్యపడ్డారు, శిష్యులు ఆశ్చర్యపడ్డారు, జన సమూహంలో ఆయన బోధన విని ఆశ్చర్యపడ్డారు. ఇంకా గొర్రెలు వాళ్ళు చెప్పిన బోధలకు ఆశ్చర్యపడ్డారు. అంతేకాదు దయ్యాలు వదిలిపోతే అబ్బో ఇంత గొప్ప ప్రవక్త వచ్చిందని అనేకులు కూడా ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ మీరు 2:18 లూకా 2:18 విన్న వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఏమని చెప్పిండు? దేవదూత గొర్రెలకు వచ్చి ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీ కానవాలని చెప్పి క్లియర్ గా వ్రాయబడ్డాయి. దేవుని బిడ్డలారా, గొర్రెలు ప్రకటిస్తే ప్రజలందరూ విని ఆశ్చర్యపడరు. మనం ఒక చర్చిలో మట్టికి పెట్టుకున్నప్పుడు ఈ దేవుని సువార్త అన్యులకు ఎలా అంతది నేను చెప్తున్నా. యేసు ప్రభు ఎక్కడ ఆయన సువార్త చెప్పినా ఆయన గురించి ఎక్కడ ఆయన చేసిన ఆశ్చర్యకార్యంలో చూసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడతారని నేను మీకు తెలియజేస్తుంటున్నా. కాబట్టి ఈరోజు నేను చెప్పే అంశం మీకు అర్థమైంది కదా. మన దేవుడు ఆశ్చర్యకరుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. మరణమైన, రోగమైన, కష్టమైన, శ్రమైన మన ఆశ్చర్యకరుడు మన దేవుడు అని మీరు హృదయపూర్వకంగా నమ్మండి, విశ్వసించండి. ఆయన బోధ విన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడడానికి కారణం ఏంటి చెప్పనా? చిన్నప్పుడే సినిమాని ఎత్తుకొని ఆయనను బ్లెస్ చేసిండు. నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, మీ పిల్లలను మీరు ఇన్ఫాంట్ గా శిశువుగా ఉన్నప్పుడే ఆశీర్వదించండి. 8 రోజులప్పుడే దేవాలయానికి తీసుకొని వచ్చిన యేసు ప్రభును. ఆ సిమియోను భక్తిపరుడు, నీతిమంతుడు, విశ్వాసి, ఆ పరిశుద్ధాత్మతో నిండుకున్న ఆయన యేసు ప్రభుని చేతుల మీద ఎత్తుకొని ఆయనను అభిషేకించి ఆశీర్వదించాడు. ఈయన ఆశ్చర్యకారుడు అన్నప్పుడు ఆ మాటలు విన్న యోసేపు మరియలు ఆశ్చర్యపడ్డారు. ఆయన సువార్త సేవలో శిష్యులు ఆశ్చర్యపడ్డారు. ఆ చెట్టును గద్దించగా నా చెట్టు ఎండిపోయింది, గాలి తుఫాను లేవగానే కాము వైపు అనగానే అది నిమ్మలమైపోయింది. అంతకు ఆశ్చర్యకరుడు నిన్ను విడిచిపెట్టి లోకం వైపు, దేశం వైపు ఎన్ని దిక్కులు తిరిగిన వేస్ట్. అందుకే జీసస్ ఇస్ రియల్. యేసు ప్రభు నిజమైన దేవుడు. నమ్మాలి. కులం వైపు, జనం వైపు, లోకం వైపు కాదు చూసేది, దేవుని వైపు చూడు. ఆయన నీ జీవితాన్ని ఆశ్చర్యంతో నింపేస్తాడు. చూడండి, జనదయముడు వాడు ఎక్కడుండేటోడు? సమాజం దగ్గర. అందరూ కూడా తాళ్లతో, గొలుసులతో కట్టినా ఎవరు కూడా వాడిని సాగు చేయలేకపోయిండు. కానీ యేసు ప్రభు గద్దించగానే వాడు బాగుపడ్డాడు. దయ్యాలన్నీ వదిలిపోయినాయి. అక్కడున్న జన సమూహము ఆయన మాటలను చూసి వాడు మంచి బట్టలు కట్టుకొని యేసు ప్రభుతో ఉండే చూసి అనేకులు ఆశ్చర్యపడ్డారు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే నిన్ను బట్టి అనేకులు ఆశ్చర్య కార్యములు చూసి దేవుని నమ్ముతారు. క్రైస్తవుడు అనేవాడు ఎక్కడిపోతే ఎట్లా? మన దేవుడు ఆశ్చర్య కార్యములు చేసేవాడు. రోగం వచ్చినప్పుడు దిగులు పడదు, ఇంట్లో మరణం సంభవించినప్పుడు కృంగిపోకు, అప్పులు అయినప్పుడు ఇంకా అవిశ్వాసం కాకు, మోకరించు, ప్రార్థన నీ ఆశ్చర్యకారుడు మరి నీ వెంటనే ఉంటాడు. మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. ఆగా చూడండి, అడవిలో మనం ఇప్పుడు చెరుకల్లో అక్కడక్కడ బోర్లు వేసినా పడాయి. ఆ దేవతతో వచ్చి అరణ్యంలో ఆగా లే, ఆ చిన్న ఎత్తుకో, అక్కడ నీలో ఉంటుందని పో అంటాడు. అదంతా అరణ్యం, ఎక్కడ ఉంటా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని సిమియోను చిన్నప్పుడే యేసుని ఎత్తుకొని బ్లెస్ చేసిండు. బలవంతుడైన దేవుడు నువ్వు దగ్గర పెట్టుకొని
దిగులు పడద్దు. క్రైస్తవ జీవితయాత్రలో యేసు వైపు చూస్తూ జీవితంలో సాగిపోతూ ఉండాలి. వింటున్నా ఏమైంది నాకు వాక్యం అవుతుంది, ఒక ధైర్యం ఉన్నది. ఆయన చిత్తంలో కూడా ఒక తలంపులో కూడా రాలిపోదు. భయమొద్దు, జీవితంలో దిగవద్దు. ప్రభు వైపు చూస్తూ జీవితయాత్రలో ప్రభుతో సాగిపోదాం. ఎవరు కూడా అధైర్యంగా ఉండదని ప్రభు మాటలను బట్టి నేను మీకు హెచ్చరిస్తున్నా. యేసు ప్రభు చచ్చిపోయినప్పుడు, సిలువకి చనిపోయినప్పుడు ఎవరు ఆశ్చర్యపడ్డారు? పిలాతు. అయ్యో ఇంతలోనే చనిపోయినా రాజులే ఆశ్చర్యపడ్డారు. నేను మీకేం చెప్తున్నా, రాజులకి ఆశ్చర్యం. ప్రభు ఇంతలోనే చనిపోయినా అయ్యో అని ఆశ్చర్యపడ్డారు. చూడండి, ఇంకొకటి జ్ఞాపకం చేస్తా. సమాధికి లేచి తిరిగి సజీవుడైండు. అప్పుడు లోకమంతా ఆశ్చర్యపడ్డారు. నా ప్రియదేవి బిడ్డారా, మళ్ళీ ఇంకో రోజు మీరు ఆశ్చర్యపడేది. ఆయన ప్రధానంతో శబ్దంతోనూ మహాపూర ధ్వనితోనూ పరలోకంలో నుంచి ప్రభువు దిగి వస్తాడు. అప్పుడు సకల గోత్రంలో వారు, నమ్మిన వారు, నమ్మని వారు ప్రలాపించే రోజు రాబోతుంది. ఆయన ఆశ్చర్యకరుడు, అందుకే నమ్మాలి. జీసస్ ఇస్ రియల్ 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 అని చెప్తున్నా నేను మీకు. యేసు ప్రభు నిజమైన దేవుడు. లోకం వైపు చూడకు, కులం వైపు చూడకు, జనం వైపు చూడకు, ప్రభు వైపు చూస్తూ జీవితయాత్రలో సాగిపోదాం. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. లూకాసు వార్తలో 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 38 నుంచి 39 వరకు దయచేసి చూడండి. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యుద్ధకు మనవి చేసుకుని ఆయన ఆమె చింతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. చూడండి, అక్కడ ఉన్న వాళ్ళంతా విస్మయంగా ఉంది. ఇక్కడ సీమోన్ అంటే పేతురు, వాళ్ళంట జ్వరంతో ఇంట్లో బాగా బెడ్ సిక్ అయిపోయినాయి. యేసు ప్రభు చెప్పినయా, మరి సీమోన్ వాళ్ళంతా జ్వరంతో ఉన్నదని చెప్పారు. యేసు ప్రభు అక్కడికి పోయి ఆమె మీద టచ్ చేసిండు. టచ్ చేయగానే ఆమె జ్వరం వెంటనే ఇచ్చింది. ఆమె ఏం చేసింది? ఆమె లేచి మళ్ళా పచ్చడి చేసింది. ఆశ్చర్యకరుడు కాదు దేవుడు? అమ్మా, దేవుడు ఆశ్చర్యకరుడు. తింటూ త్రాగుచు బైబిల్ వాక్యాలను మర్చిపోయి ఏం తిందుమా ఏం త్రాగుతుమా అని సందేహపడకండి. దేవుని వాక్యంతో నింపబడండి. నేనేం చెప్తున్నా, యేసు దేవుడు ఎదులో ఉంటే ఎందుకు రా భయం? కొండలాంటి కష్టాలు వచ్చిన తొలిగి క్షణం దేవుడిలో మీరు స్థిరంగా ఉండండి. పేతురు అత్త ఇమ్మీడియట్లీ లేచి వాళ్ళందరికీ పచ్చడి చేసింది. అవునా? అందుకే దేవుడు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడైన దేవుడిని ఇంకా లేడా? ఒకసారి ఆలోచించుకో, యోచించుకో. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దయచేసి చూడండి. అదే లూకాసు వార్త 5వ అధ్యాయం 5 నుంచి 9 వరకు చూడండి. సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి. చూడండి, మళ్ళీ ఈ పేతురు యేసు ప్రభుతో చెప్తాడు, అయ్యా రాత్రంతా కష్టపడ్డాను. ఎందుకొరకు? చేపల కొరకు కష్టపడతారు. లోకంలో ఉద్యోగం కొరకు కష్టపడ్డోళ్ళు ఉన్నారు, డబ్బు సంపాదన కష్టపడ్డోళ్ళు ఉన్నారు, రోగాలు వచ్చినప్పుడు బాధపడ్డోళ్ళు ఉన్నారు. కానీ ఒక్కటి, దేవుని మీద ఆధారపడు. చదువు. సీమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితివి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారాలావు వేసి విస్తారమైన చేపలు పట్టిరి. చూడండి, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డారు కానీ ఒక్క చేప దొరకలేదు. ఆయనను మీ మాట చొప్పున మేము వల వేస్తాం. యేసు మాటలే కదా బైబిల్ ఉన్నాయని మందుకోరు లేదు. ఇంకా మరి ఇంకేది చెప్పండి? గోరీగంజి మింగాలి. బతకాలంటే, సావాలి
పోతాం. బతకాలి అంటే యేసుప్రభు చెప్పిండు, మనుషుడు రొట్టె వలన కాదు బ్రతికేది, దేవుడు ఇచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. దేవుని బిడ్డలారా, దిగాలి లోతుకు అన్వయించాలి, ప్రతిరోజు ధ్యానించాలి. ఆశ్చర్యకరుడైన దేవుడు నాలో ఉంటాడని మీరు మర్చిపోకండి. కాబట్టి క్రీస్తు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఏనవాడ రాత్రంతా మేము కష్టపడ్డాం, ఒక్క శాపం దొరకలేదు. అయినా నీ మాట చొప్పున వలలు వెళ్తామని చెప్పి వేసిండు. అయితే ఏం జరిగింది? వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరు. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. చూడండి, నడి సముద్రంలో వలేసిండు. ప్రభు మాట చొప్పున నడి సముద్రంలో వలేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. కానీ ఆ వల లాగలేకపోతాను. వాళ్ళ పాలనలో పిలిచిండు, ప్లీజ్ మాకు కొంచెం హెల్ప్ చేయరా, మా వల్ల లాగలేకపోతున్నామని. నేను మీకు ఒకటే చెప్తున్నా, చూడండి, యేసు ప్రభు నమ్మినప్పుడు దేవుడు ఎప్పుడు మనల్ని అవమాన పాల్చేయడు. ఆయనని విశ్వాసం ఉంచిన వారు ఎప్పుడు సిగ్గుపరచబడరు. మీరు ప్రార్థన చేయండి, దేవుడు అందరిలో మిమ్మల్ని ఉన్నతంగా దీవిస్తాడు. మీ మాటల్లో, మీ క్రియల్లో, మీ ప్రవర్తనలో అన్నిట్లో మీరు యథార్థంగా దేవుడిలో స్థిరంగా ఉన్నప్పుడు దేవుడు మీ మధ్యలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఈరోజు చెప్పే అంశం ఏంది? మన దేవుడు ఆశ్చర్య కార్యం చేస్తాడు. కానీ అయ్యగారు పేదలు ఏం చేస్తుండ్రు? రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్కసేపు వాళ్ళే అయ్యా, కానీ నీ మాట చొప్పున వాళ్ళే చేస్తామని వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. దేవుడు నిన్ను దీవించినప్పుడు నువ్వు కౌంట్ చేయలేవు, నువ్వు లెక్కించలేవు, అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తాడు. అందుకే నీ పనుల భాగం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశం సఫలమైతుంది. అయితే ఏం కలిగింది? విస్తారమైన చేపలు వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. అబ్బాబా, ఎన్ని చేపలు? 2 దోణెలు, 2 పడవల నుండి అన్ని చేపలు పడ్డాయి. అందుకే నేను మీకు చెప్తున్నా, ఈ మాటలు దొరికిన వారికి జీవంగా లాగుతా. నిజంగా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, రియల్. నేను ప్రభు వాక్యాన్ని చెప్తున్నా, 1 దోణి కాదు, 2 దోణుల నుండి అని చేపలు పడ్డాయి. ప్రభు చెప్పినట్టు చేస్తే నీ జీవితం ఎంతి కావచ్చు. ఎందుకు చెప్పనా? నువ్వు దేవుని కరెక్ట్ ఆశ్చర్యకరుని నీ హృదయంలో ఉంచుకోలేదేమో. నా దేవాలు నా జీవితాన్ని మార్చు, నచ్చే, నన్ను ముట్టు, నాకు సఫలం చేయి, నా పనిని, నా ప్రయాణము, నా ప్రవర్తన, నా పనులు అన్ని నువ్వు ఆశీర్వదించుకున్నప్పుడు 2 బ్లెస్సింగ్స్ ఇస్తాడు జీవితంలో. ఈ మర్మాన్ని తెలుసుకోవాలంటే ప్రభుతో రోజు సావాసం చేయాలి. రోజు ప్రభు దగ్గర వచ్చి ప్రభు పాదాల దగ్గర మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు నీ జీవితం ధన్యమైపోతుంది. అయితే ఏం జరిగింది? సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. చూడండి, రాత్రంతా ప్రయాసపడ్డోళ్ళకు ఏం దొరకలే గాని యేసు ప్రభు మాట విన్నప్పుడు 2 దోణెల చేపలు, 2 దోణెల నిండే చేపలు పడ్డాయి. అప్పుడు సీమోను పేతురు యేసు ప్రభు పాదాల ఎదుట సాగిలపడి ఏమంటాడు? ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను అని ఒప్పుకుంటాను. నేను మీకు చెప్తున్నా, లోకమంతా గాలించవచ్చు మీరే మన పాదాలు వేసే దగ్గర ఉండాలి. సీమోని ఇప్పుడు ఉండలేదా? యేసు పాదములేనయ్యా నా ధ్యానస్థలము, యేసు పాదములేనయ్యా నా ధ్యానస్థలం, యేసు బోధలో ఎంతో ఏమాని విమానిందు, యేసు సమాసమందు ఏ పాటు నాకు విందు.
మనం ఉండాలి. ఒకటి, నువ్వు దేని కొరకు వెతుకుతున్నావో, ప్రయాసపడవో, ఒక్కసారి నువ్వు మోకరించు. ప్రభువా, ఈరోజు నాకు ఆ పని సక్సెస్ చేయి, ఈరోజు నా జీవితంలో ప్రభువును నాకు ఏర్పరిచి మీ చిత్తాన్ని మాకు తెలియజేయండి అంటే దేవుడు ఈజీగా తెలియజేస్తాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆశ్చర్యకరుడు. 2 దోణుల నిండా చేపలన్నీ పడ్డాయి. శిష్యులకు ఎంత ఆనందం. వాళ్ళు వచ్చి సహాయం చేస్తాను, పక్కోళ్ళు వచ్చి సహాయం చేస్తాను. నేను చూసినప్పుడు అరే ఈ బ్రదర్ అపోతాడు, ప్రేరిపోతాడు కదా, దేవుడు ఎంత ఆశీర్వదించిండు, వీళ్ళ ఫ్యామిలీ ఎలా ఉన్నది, వీళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అని మిమ్మల్ని బట్టి అనేకులు తెలుసుకోవాలి. మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఈ ఆశ్చర్యకరుడు అని సిమియోను యేసుప్రభుని ఎత్తుకొని 8 days అప్పుడే, 8 రోజులప్పుడే యెరూషలేము దేవాలయంలో ఆశీర్వదించిండు. దేవుని బిడ్డలారా, మీరు పిల్లలు పుట్టినాక 21 ఇంటికాడ ఎట్లా చేస్తారో మీరు తెలుసుకోవాలి. వాక్యానుసారంగా ఉంటే వాక్యానుసారంగానే చేయండి. క్రైస్తవులం అని చెప్పి లోకానుసారంగా మీరు వెళ్ళకండి. ఇంకా ఒకటి నేను చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త 4:22 చూడండి. అప్పుడందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటల ఆశ్చర్యపడి, ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడి. యేసుప్రభు మాటలు ఎట్లుండే తెలుసా? ఆయన మాటలే చాలా దయగానే. నువ్వు బాధలో ఉన్నావు అనుకో, కుమారుడా ఎందుకు బాధపడుతున్నావు? యేసుప్రభు మాటలు దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. మళ్ళీ చదవండి, నీకు అర్థమైతే. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు ఆయన దయగల మాటలకు అందరూ ఆశ్చర్యపడ్డారు. నేను మీకు ఒకటి చెప్పాను, దయగల మాట. యేసుప్రభు ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు కొంతమంది శాస్త్రులు, బాగా చదివిన శాస్త్రులు అంటే అవునా పట్టాలు పొందిన, డిగ్రీలు పొందిన వాళ్ళు బోధంలో మోషే ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది, ఈ స్త్రీ పాపం చేస్తుంటే మేము పట్టుకొచ్చినాం, నువ్వేం చెప్తావు చెప్పు, రాళ్ళతో కొట్టాలి, చంపాలి అని మోషే ధర్మశాస్త్రం చెప్తూ నువ్వేం చెప్తావు అన్నప్పుడు ఆయన నేల మీద ఇంకేదో రాస్తుండు. మళ్ళీ అది చూసుకున్నాడు, ఒప్పుకోడు. మీలో పాపం లేని వాడు ఎవడో మొదటి ట్రై ఏమన్నా రాసిండు. ఎవరి లోపల లేదు పాపం. కానీ యేసుప్రభు దయగల మాట అక్కడ కనబడుతుంది. అమ్మా, నేను కూడా నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి పాపం చేయకు. ఇంత దయగల మాట చూడు. ఒక పాపాత్మురాలను దేవుడు ఎంత ప్రేమించిండు. అమ్మ ఒక మమ్మీగా, ఒక తల్లిగా ప్రేమించి మాట్లాడిండు. ఆయన దయదుడు. అమ్మా, నేను శిక్ష విధింపా, నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి పాపం చేయొద్దు అని చెప్పాడు. నేను మీకు చెప్తున్నా, ప్లీజ్ దేవుని తెలుసుకోండి, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకోండి. నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. రియల్. నన్ను బట్టి మీకు తెలుసు కదా, ఆకాశంలో చుక్కలు ఉన్నాయి. అప్పుడు కలవచ్చినప్పుడు బయట కూర్చుంటే ఇప్పుడు తడిసిపోవాలని ప్రార్థన చేస్తే తడవలేదా? మనం గుడికి ఏమో రెగ్యులేదు, మనకు అడిగినమా చింత చెట్టు కిందనే కదా మన ప్రేయరు, బయటనే కదా ప్రార్థన చేసినాం. మరి పాలస్తీనాన్ని నడిపించిండు. ఎన్ని అద్భుతాలు, ఎన్ని రోగాలు, ఎన్ని అన్కాన్షియస్లు, ఎంతమంది దేవుళ్ళు, ఎన్ని పిచ్చోళ్ళు బాగాలే, ఎంత తాళలు. నేను మీకు ఎందుకు చెప్తున్నా, మన దేవుడు ఆశ్చర్యకార్యం చేసేవాడు. లోకం బెదిరించిన ప్రభు వైపు చూస్తూ మన ఆశ్చర్యకారుల్ని మనము అనుసరిస్తూ వాక్యానుసారంగా వెళ్దాం. ఆయన దయగల మాటలకు అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇప్పుడు యేసు ప్రభు దయగల మాటలకు అందరూ ఆశ్చర్యపడ్డారు. మనం ఆరాధించే దేవుడు ఆశ్చర్యకరుడు. ఒకసారి చెప్పండి, యేసేపు మరియు ఆశ్చర్యపడ్డారా లేదా? ఎందుకంటే మీకు అర్థం కాలేని బోధ. ఎవరెవరు ఆశ్చర్యపడ్డారు? యోసేపు మరియు ఆశ్చర్యపడ్డారు. ఇంకా జన సమూహంలో ఆ శనదేవుని బాగా మంచి బట్ట వేసుకొని సేవ దగ్గరకు వచ్చినప్పుడు
జన సమూహంలో ఆశ్చర్యపడ్డారు. శిష్యులు ఎందుకు ఆశ్చర్యపడ్డారు? గాలిని సముద్రాన్ని గద్దించగానే ఈయన ఎంతో గొప్ప దేవుడు, గాలి సముద్రం ఇవన్నీ ఆగిపోతున్నాయని ఆశ్చర్యపడ్డారు. ఇంకా గొల్లలు వాళ్ళు చెప్పిన మాటలు విని అనేకులు క్రిస్మస్ సందేశం గొల్లల ద్వారా బయటికి పోయింది. గొల్లలకు దూతలు చెప్పినాయి. ఒకసారి క్రైస్తవ ప్రపంచానికి చెప్తున్నా, మనం దేవుని బిడ్డలమని చాలా గర్వవిద్దాం, విశ్వాసమని బాగా ముందుకు పోతాం. అన్నిట్లా ఎప్పుడన్నా కళ్ళతోటి దేవుడి దూతలను చూసిందా? మిలాన్ దగ్గర గాడిదని చూసింది, సేవకుడు చూడలే. సేవకుడు చూసిందా? గాడిదని విపరీతంగా కొట్టాడే గాని ముంగట కృష్ణ ఖడ్గం పాటలో ఉన్నదని మరి మిలాన్ చూస్తలేడు. నేను మీకు చెప్తున్నా, దేవుని పిల్లరా, అప్పుడే కాదు ఇప్పుడు కూడా దేవదూతలు ఉంటారు. అది రియల్ గా చెప్తున్నా, నేను మామూలుగా కాదు, చూసిన కాబట్టి చెప్తున్నా. దేవదూతలు యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. కష్టంలో ఉండు, రోగంలో ఉండు, బాధలో ఉండు, శ్రమలో ఉండు, దుఃఖంలో ఉండు, వేదనలో ఉండు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు. తన దూతను పంపి ఆదుకుంటాడు. దేవుని బిడ్డారా, నన్ను బట్టి ఒక పెద్ద సాగు కూడా చూసిండు. నిద్రలో కాదు, కాయలు కాదు, మీకు రీసెంట్ గా నేను మీకు ఎందుకు ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నానంటే, మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి. చదువురాని ఊరు బయట ఉన్న గొల్లుల్లోకి దేవదూతలు చెప్తే బైబిల్ చదివి పిహెచ్డీ చేసి ఆ పెద్ద పెద్ద డాక్టరేట్ పట్టాలు మీరు చూడలేదని కెరియర్ మీరు స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా దేవునిలో ఎదగాలి. ఇవాళ పండుగ చేసుకున్నంత మాత్రమే పండుగ క్రైస్తవులమే. ప్రతి డిసెంబర్ 25 చేస్తాం అయిపోతుంది. మన చెట్టు సంగతి ఎదురు చూసుకుంటుంటాం ఎప్పుడు వస్తుందా అని. అట్లా కాదు, నీలో ఆశ్చర్యకరుడు నీలో నుంచి రావాలి. నువ్వు అన్నమాట యేసు ప్రభు దయగల మాటలకు అందరూ ఆశ్చర్యపడ్డారు. శవాన్ని కూడా తప్పి చిన్నదాన్న లేనగానే లేచుడు. పేతురు అక్కడ ముట్టగానే జ్వరం వదిలిపోయింది. నా విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని లేఖనాలు లేవా? ఏమి నీ లోపల నుంచి దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకారుని అందరింటికి తీసుకుపోవాలి. మీరందరూ దేవుని హృదయపూర్వకంగా ప్రార్థించండి. నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. రోగంలో ఉన్న బాగు చేస్తాడు, కష్టంలో ఉన్న ఆదరిస్తాడు, శ్రమలో ఉన్న బలపరుస్తాడు. ఎప్పుడు కూడా దయచేసి దిగులు పడకు. ఆగరు కన్నీరు ఇచ్చినప్పుడు దేవుడితే రాలేదా? ఆగరు ఎవరు? అబ్రాం పర్మనిషి కదా. అబ్రాం పర్మనిషి అడిలో దేవదూతలు చూస్తే రోజు బయలు చదువుతావు, నువ్వు చూడకపోతే దేవదూతలు ఏమేమి నన్ను చెప్పు. ఒకసారి ఆలోచించు. నిజంగా జీసస్ ఇస్ రియల్, యేసు ప్రభు ఉన్నాడు, నమ్ము. నేను మీకు ఒకటి చెప్తా. యేసు ప్రభు శిలువ మరణం పొందేటప్పుడు ఆయన ప్రార్థన చేస్తుంటే చెమట రక్త బిందులాగా పడుతుంది. దేవదూతలు వచ్చి ఆయన ఆదరించినట్టు కూడా ఉన్నాయి, రాయబడ్డది. అసలు ఎప్పుడైనా చెమట తెచ్చి అక్కడ చేశారా? ఎప్పుడన్నా భారంగా ఒంటరిగా ప్రార్థన చేసే అలవాటు ఉందా మీకు? ఆశ్చర్యకరుని మీరు ఎట్లా హృదయంలో చేర్చుకుంటారో మీరు అర్థం చేసుకోవాలి. నీ జీవితంలో తుఫాన్ అయినా శిశువులు యేసుప్రభు దగ్గర ఉన్నాడు కాబట్టి గద్దించడానికి కామ్గా అయిపోయింది సముద్రం. నీ జీవితంలో ఏది చెల్లనేగినా దిగులు పడదు. ఎందుకంటే నువ్వు ఒక పర్పస్, నువ్వు ఒక ఉద్దేశపూర్వకంగా ఈ లోకంలో ఉన్నావు. దేవుడు మీకేమి తక్కువ చెయ్యడు. కాకపోతే నేను ఈ వాక్యాన్ని బట్టి ఆశ్చర్యకరుడైన దేవుడిని నేను పూర్తిగా ఆరాధించి ప్రభు రాజ్యానికి మీరు వారసు కావాలి, నిజ సాక్షులుగా లోకంలో వెలుగుతూ ఉండాలి, అనేక స్వార్థ గొల్లలాగా మనం ప్రకటిస్తూ ఉండాలి. దేవుడి వాక్య భావంలో మీ వీరిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవం కలిగిన మా తండ్రి, మీ పాదములకు స్తోత్రం. తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన తండ్రి నీకు స్తోత్రం. మా జీవితంలో, మా సంఘంలో ఇటుకొచ్చిన ప్రతి బిడ్డ హృదయంలో ఆశ్చర్యకారులు చేయమని ప్రార్థిస్తున్నాం.
ఏ గుండెను తడివి చూసినా ఏదో ఒక బాధ, ఏదో ఒక తుఫాన్, ఏదో ఒక వేదనతో ఉంటున్నప్పుడు ఆశ్చర్యకరమైన తండ్రి ప్రతి హృదయాన్ని నెమ్మదిగా స్థిరపరిచి మీ వాక్యంతో నింపి ప్రతి బిడ్డను లైవ్ ఇచ్చిన కుటుంబాలను అందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాం. ఈ దేవుణ్ణి నన్ను మరుగు చేసుకో. ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాలను ప్రతి బిడ్డని నీ చేతికి అప్పగిస్తూ ప్రభువా క్షేమము, నెమ్మది, శాంతి, సమాధానం, స్వస్థత ప్రతి బిడ్డ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.